ఈరోజు సండే, అది కాకుండా పౌర్ణమి, ఇంకా హాలిడే కదా. ఇంకా అందరం కలిసి సుబ్రహ్మణ్య స్వామి కన్నపల్లిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ చూడండి ఎంత ఎత్తులో ఉందో, చాలా బాగుందండి గుడి కూడా. ఇంకా మెట్లు లేవండి, ఓన్లీ కొండ మిట్టలాగుంటుందండి. అంతా ప్రయాణం అంతా మిట్టే ఉంటుంది. కనీసం 15 నిమిషాలన్నా పడుతుంది. గుడి చూడండి ఎంత బాగుందో, విశాలంగా. సుబ్రహ్మణ్య స్వామి పళనిలో ఉన్నట్టే ఉన్నారు, చాలా బాగున్నారు. బాబు లాగా ఉన్నారండి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకొని ఇంకా బయటకు వచ్చాము. అక్కడే ఒక కళ్యాణ మండపం ఉంది, చిన్న షాప్ కూడా ఉందండి. చాలా బాగుంది. చుట్టూ అండి ఎట్ల పక్క చూసినా కూడా పచ్చదనమే కనిపిస్తుంది. అన్ని గుడి ధ్వజస్తంభము. ఇక్కడ అందరూ ఇక్కడ ఒకటి గమనించండి, గుడికి వెళ్ళినప్పుడు ఒక పక్కంతా ఇల్లులు అవి కనిపిస్తాయి, ఒక పక్క పచ్చదనం కనిపిస్తుందండి. ఇంకొక సైడు ఓన్లీ కొండలే కనిపిస్తాయండి. ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి, 3 పక్కల 3 ఇది ఉంటుందండి. ఒక పక్కంతా కొండలే ఉంటాయండి, బిల్డింగ్లు అవి ఉంటాయి. కానీ రోడ్డు అంతా మిట్టండి. ఆయాసంగా ఉండేవాళ్ళు, కొంచెము వయసు అయిపోయిన వాళ్ళు నడవలేరు. వెహికల్స్ అయితే బెస్ట్. కొండ చాలా బాగుందండి. అట్మాస్ఫియర్ కానీ, అక్కడ వాతావరణం కానీ చాలా బాగుందండి. సరిపోయిన హాలిడేస్లో వీకెండ్లో కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. గుడి కానీ అక్కడ వాతావరణము, మార్నింగ్ వెళ్ళి కూడా ఈవినింగ్ కూడా రావచ్చు, అంత బాగా సెట్ చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, చుట్టూ కొండలండి, ఆ పచ్చదనము అంతా. ఇది సండే కదా, మెట్టు ఈ విధంగా మెట్టగా ఉంటుందండి, డౌన్లో ఉంటుంది. కొండంతా కింద నుంచి పై వరకు ఇలా డౌన్లోనే ఉంటుందండి. కానీ వయసు అయిపోయిన వాళ్ళు కానీ, కొంచెము నడవలేని ఆయాసం ఉండేవాళ్ళు నడవలేరు. ఇంకా మామూలు వాళ్ళు అయితే నడవచ్చు. బిట్ట డౌన్లోనే ఉంటుంది, ఈ విధంగా ఉంటుందండి రోడ్ అంతా. చూడండి ఎంత బాగుందో. చుట్టూ కానీ అట్మాస్ఫియర్ మనకు చాలా బాగుంది. ఊసూరు వెళ్ళి రండి అందరూ, చూడండి వాళ్ళు ఉంటారు కదా.